నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. మీ అందరికీ గుడ్ న్యూస్. ఎందుకంటే ఈరోజు నేను మీ అందరి కోసము ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ చూపించబోతున్నాను. మంచి ప్రాజెక్ట్ అంటే మీ అందరికీ నచ్చే ప్రాజెక్ట్ అనమాట. ఎందుకంటే మీ అవసరాలను అభిరుచులను దృష్టిలో పెట్టుకొని మేము సెలెక్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. అంతేకాదు, మీ అందరికీ అందుబాటులో బడ్జెట్లో ఉండే ప్రాజెక్ట్ ఇది. మీ సొంత ఇంటి కలను నెరవేర్చే ప్రాజెక్ట్ ఇది. ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటంటే శ్రీవేన్ త్రిపుర గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనమాట. మన రూబ్రిక్ కన్స్ట్రక్షన్ వారు నిర్మిస్తున్న వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ అండ్ లగ్జరియస్ ప్రాజెక్ట్ ఇది. ఈ రోజు మిమ్మల్ని ఆ ప్రాజెక్ట్ లోపలికి తీసుకెళ్లి ప్రాజెక్ట్ గురించి మొత్తం చూపించబోతున్నాను. ఈ ప్రాజెక్ట్ మీకు చూపించే ముందు ఈ ప్రాజెక్ట్ గురించి 3 ఇంపార్టెంట్ విషయాలు నేను మీకు చెప్తాను. నెంబర్ 1, ఈ ప్రాజెక్ట్ అనేది ఒక హెల్దియెస్ట్ ఎన్వైర్న్మెంట్లో బిల్డ్ చేసింది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఆపోజిట్లోనే 600 ఎకర్స్లో అర్బన్ ఫారెస్ట్ ఉందన్నమాట. అంటే పొల్యూషన్ ఫ్రీ న్యాచురల్ ఎయిర్ అనేది మనకు లభిస్తుంది. ఎంత అదృష్టమో కదా. నెంబర్ 2, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ. బాచుపల్లి ప్రగతినగర్ సమీపంలో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. కొంపల్లి దగ్గరనే ఉంటుంది. గండి మైసమ్మ నుంచి జస్ట్ 5 మినిట్స్లో ఈ ప్రాజెక్ట్లో చేరుకోవచ్చు. అంతేకాదు, ORR ఎగ్జిట్ నెంబర్ 5కి 6కి మధ్యలో ఉంటుంది. సో ఎటు సైడ్ నుంచి వచ్చినా కూడా ఈ ప్రాజెక్ట్లో రీచ్ అయిపోవచ్చు. థర్డ్ హైలైట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్కి జస్ట్ 5 మినిట్స్ దూరంలోనే అన్ని రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయన్నమాట. అంటే టెక్ మహేంద్ర కానీ, మహీంద్రా యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ, ఇలా అన్ని స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అందుబాటులో ఉన్నాయి. సో ఇంకెందుకు లేట్, ఇన్ని హైలైట్స్ ఉన్న ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళి మరెన్నో వివరాలు మీకు వివరంగా చూపిస్తాను. ఇదంతా చూశాక విన్నాక మీరే అంటారు, ఇల్లు కొనాలి అంటే శ్రీవేన్ త్రిపురలోనే కొనాలి అని. సో రైట్ నో మనం అయితే టవర్ 1 లోపలికి వచ్చేసాము. చూసారు కదా కారిడార్ ఎంత స్పేషియస్గా ఉందో. జనరల్గా కూడా మనకి ఎక్కడ చూసినా కూడా 6 feet అంటే 6 to 7 feet ఉంటాయి. కానీ మనకి మాత్రము ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో 8 feet కారిడార్ ఇస్తున్నారు. సో ఫుల్ స్పేషియస్గా ఉంటుంది. అండ్ కమ్మింగ్ టు మోడల్ ఫ్లాట్ అనమాట. లోపలికి వెళ్ళి ఫ్లాట్ అంతా చూపిస్తా రండి. వావ్, చూసారు కదా, నేనైతే ఫుల్లీ కన్స్ట్రక్టెడ్ 3 BHK ఫ్లాట్ లోపలికి వచ్చేసాను. మనకి ఎంట్రన్సే 8 feet డోర్ ఇచ్చేసారనమాట. జనరల్గా కూడా చాలా దాంట్లో కూడా ఫ్లాట్స్లో కానీ విల్లాస్లో కానీ 6 feet అట్లనే ఇస్తారు. కానీ 8 feet ఇచ్చేసరికి ఒక గ్రాండ్ ఓపెనింగ్ అయితే మనకి ఈ ఫ్లాట్లో కనిపిస్తుంది. సో ఇదంతా కూడా లివింగ్ ఏరియా. ఇక్కడ మనం టీవీ యూనిట్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ సోఫా సెట్స్ అనేవి మనం ప్లేస్ చేసుకోవచ్చు. చూసారు కదా, సోఫా సెట్ టీపై ప్లేస్ చేశాక కూడా మనకి ఇంత స్పేషియస్గా ఉందన్నమాట. అంటే ఇంత స్పేస్ అనేది మిగిలింది. సో కిడ్స్ అందరు కూడా మంచిగా ప్లేయింగ్ ఏరియా లాగా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా ఇచ్చారు. సో ఆల్రెడీ మన కోసం ఒక డైనింగ్ టేబుల్ పెట్టారు. అంటే ప్లేస్మెంట్ వైజ్గా ఎలా ఉంటుంది అని చూపించడానికి. ఇక్కడ అంతా కూడా ఒక షోకేస్ ఏరియా కమ్ డైనింగ్ టేబుల్ ఏరియా లాగా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో దెన్ మనకి మాడ్యులర్ కిచెన్ ఇచ్చారు, ఓపెన్ కిచెన్ అది కూడా. సో మనకి కిచెన్ కోసం వెంటిలేషన్ కూడా ఉంది. అండ్ కిచెన్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఉందన్నమాట. సో ఇక్కడ మనం చిన్న చిన్న క్లీనింగ్ వాషింగ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో అక్కడంతా కూడా కుకింగ్కి, స్టవ్స్కి, ఫర్నిషింగ్కి అండ్ ఆల్సో ఏమేమైనా కంటైనర్స్ పెట్టుకోవడానికి అన్నిటికీ కూడా సూటబుల్ ఏరియా లాగా మాడ్యులర్ కిచెన్ని ఇన్బిల్డ్ చేస్తారు. సో ఈ మొత్తం ఫ్లాట్ అంతా కూడా హైలైట్ ఈ బాల్కనీ అని చెప్పాలి. ప్రతి ఫ్లాట్స్లో కూడా ఈ అడ్వాంటేజ్ వచ్చేస్తుంది, ఈ బాల్కనీ అనమాట. సో లార్జ్ బాల్కనీ ఇచ్చారు. సో మనకి వెంటిలేషన్ కూడా అంతే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. కిచెన్కి, లివింగ్ ఏరియాకి, డైనింగ్ ఏరియాకి మొత్తం వెంటిలేషన్ వచ్చేస్తుంటుంది. సో లివింగ్ ఏరియాకి రైట్ సైడే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చేసారు. సో చూసారు కదా ఎంత స్పేషియస్గా ఉందో. ఇటు సైడ్ మనం కబోర్డ్స్ ప్లేస్ చేసుకోవచ్చు. బెడ్ కూడా మాస్టర్ బెడ్ పెట్టాక కూడా మనకి మొత్తం తిరగడానికి కానీ, ప్లేయింగ్ ఏరియాకి లాగా కానీ, సో మొత్తం చిన్న చిన్న పిల్లల కిడ్స్ ఉన్నా కూడా ఫుల్ స్పేషియస్గా ఉంటుంది కాబట్టి కంఫర్టబుల్గా ఆడుకోవచ్చు. దీంతో పాటు మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో కమింగ్ టు కిడ్స్ రూమ్ అనమాట. అసలు చాలా క్యూట్గా ఉంది ఈ స్పేస్ అంతా చూస్తుంటే. మనకి ఇందులో కూడా మనకి వాష్రూమ్ వస్తుంది. అండ్ వెంటిలేషన్ కోసం మంచిగా పెద్ద లగ్జరీ విండో కూడా ఇచ్చారు. సో క్యూట్గా మన కిడ్స్ అందరికీ కూడా కంఫర్టబుల్ స్పేసింగ్ ఏరియా లాగా ఈ బెడ్రూమ్ అంతా డిజైన్ చేశారు. సో మనం లివింగ్ ఏరియా నుంచి వచ్చాక రైట్ సైడ్లోనే మనం కిడ్స్ రూమ్ చూసాము. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో మనకి గెస్ట్ రూమ్ అనేది ఉందన్నమాట. సో గెస్ట్ రూమ్లో కూడా మనకి వాష్రూమ్ ఇచ్చారు. చాలా దాంట్లో జస్ట్ గెస్ట్ రూమ్ అంటే జస్ట్ బెడ్రూమ్ ఒకటి పెట్టేస్తారు. వాష్రూమ్ మనకి ఓన్లీ కామన్ ఏరియాలో యూటిలైజ్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ కాంప్రమైజ్ లేదు, మనకి వాష్రూమ్తో అటాచ్డ్గా ఈ గెస్ట్ రూమ్లో ఉందన్నమాట. సో ఇందాక మనం చూసాం కదా 3
BHK ఫ్లాట్. రైట్ నౌ నేను 2 BHK ఫ్లాట్ లోపలికి వచ్చేసాను. సో ఇక్కడ కూడా మనకి 8 ఫీట్ మెయిన్ డోర్ ఇచ్చేసారనమాట. సో ఇక్కడ కానీ ఎక్కడ కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా గ్రాండ్ ఓపెనింగ్ ఉండాలి అనే ఉద్దేశంతో. అండ్ ఇక్కడ కూడా మనకి లివింగ్ ఏరియా, నేను ఇక్కడ టీవీ యూనిట్ ప్లేస్ చేసుకోవచ్చు, అక్కడ డైనింగ్ ఏరియా ఉంది. నాకు ఈ 2 BHK ఫ్లాట్కి వచ్చాక ఒక్క పాయింట్ అయితే నా మైండ్లో స్ట్రైక్ అయింది. అదేంటంటే గ్రేట్ యూటిలిటీ ఆఫ్ స్పేస్ అనమాట. అంటే స్పేస్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటే ఇంకా స్పేషియస్గా కనిపిస్తుంది అనేది ఈ ప్రాజెక్ట్ వాళ్ళకి తెలుసు అనుకుంటా. ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకుంటే లివింగ్ ఏరియా ఉంది, ఇక్కడ చూసుకుంటే డైనింగ్ ఏరియా ఉంది, అటు సైడ్ కిచెన్ ఉంది. బట్ ఈ ఓవరాల్గా చూసుకుంటే ఫుల్ స్పేషియస్గా ఉందన్నమాట. ఎక్కడ కూడా మనకి అరే క్లమ్సీ అయిపోతుందేమో అనే టెన్షనే అవసరం లేకుండా అంత పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. కిచెన్ చూసుకున్నా కూడా చాలా ఓపెన్ కిచెన్, ఫుల్ స్పేషియస్గా ఇచ్చేసారు. ఇక్కడ కూడా మనకి ఒక మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఒక గెస్ట్ రూమ్ కూడా ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్లో కానీ గెస్ట్ రూమ్లో కానీ మధ్యలో కూడా ఇక్కడ అంతా కూడా యూటిలిటీ ఏరియా లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం ఏమైనా షో పీసెస్ పెట్టుకోవచ్చు, లేకపోతే వాష్ బేస్ పెట్టుకోవచ్చు. అండ్ నీట్గా మనం క్లీన్గా ఆర్గనైజ్ చేసుకుంటే ఇంకా క్యూట్గా ప్రిట్టిగా అయిపోతుంది అనమాట ఈ ఏరియా అంతా కూడా. సో అసలు మాస్టర్ బెడ్రూమ్లో కానీ ఏ బెడ్రూమ్లో కూడా వీళ్ళు అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఏ విషయంలో అంటే వెంటిలేషన్ విషయంలో హ్యూజ్ విండోస్ ఇచ్చేసారు. అండ్ ఏరియా కూడా మంచిగా యూటిలైజ్ చేసుకొని ఇటు సైడ్ మనం కబోర్డ్స్ ప్లేస్ చేసుకోవడానికి అండ్ ఇటు సైడ్ బెడ్స్ ప్లేస్ చేసుకొని మాస్టర్ సైజ్ బెడ్ కూడా ప్లేస్ చేసుకున్నా కూడా మనకి మంచిగా ఫుల్లీ స్పేషియస్గా ఉండేలాగా డిజైన్ చేశారు. సో దీంతో పాటు మనకి రైట్ సైడ్లో వాష్రూమ్ అనేది అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి అవైలబుల్ ఉంది. దీని పక్కనే మనకి గెస్ట్ రూమ్ కూడా ఉందన్నమాట. ఇక్కడ కూడా మనకి వెంటిలేషన్ కోసం అసలు హ్యూజ్ విండోస్ ఇచ్చారు. సో ఓవరాల్గా నాకు తెలిసి ఈ వెంటిలేషన్ ఈ ఒక్క రూమ్కే కాదు, లివింగ్ ఏరియా కూడా స్ప్రెడ్ అయ్యేంత వెంటిలేషన్ ఉంది ఈ రూమ్లో కూడా. అండ్ ఇక్కడ కూడా మనకి ఇటు సైడ్ 2 వెంటిలేషన్ ఉంది. అండ్ ఇటు సైడ్ మనం కబోర్డ్స్ ప్లేస్ చేసుకోవడానికి ఇక్కడ ఏరియా ఉంది. అండ్ బెడ్ కూడా నీట్గా ఒక కింగ్ సైజ్ బెడ్ పట్టేంత స్పేషియస్గా ఈ రూమ్ కూడా డిజైన్ చేశారు. సో చూసారు కదా ఈ 2 BHK ఫ్లాట్స్, 3 BHK ఫ్లాట్, కారిడార్, కర్వ్డ్ బాల్కనీస్ ఇవన్నీ చూసాక అసలు కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు అని మనకు అర్థమవుతుంది. మరి ఇంత స్ట్రాంగ్గా దీని వెనకాల సీక్రెట్ ఏంటో తెలుసా? ఎందుకంటే టాటా ఎంటర్ప్రైజ్ అయిన TQZ తోటి వీళ్ళు కొలాబరేట్ అయ్యారు కాబట్టి ఇంత అమేజింగ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీని మనకు అందజేస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ అంతా కూడా 5.24 ఎకర్స్లో విలాసవంతంగా కన్స్ట్రక్ట్ చేశారు. సో మొత్తం కూడా మనకి 3 టవర్స్ ఉంటాయి. ఎవ్రీ టవర్లో G+14 ఫ్లోర్స్ ఉంటాయి. సో టవర్ 3 టవర్స్ కలిపి 638 యూనిట్స్ ఉన్నాయి. మనకి 2 BHK కావాలన్నా 3 BHK కావాలన్నా అవైలబుల్ ఉంటుంది. రైట్ నౌ నేను టవర్ 2 ఆపోజిట్లో ఉన్నాను. సో ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఎవరైతే టవర్ 2లో కొనాలి అనుకునే వాళ్ళకైతే ఒక బంపర్ ఆఫర్ ఉంది. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా డౌన్ పేమెంట్ 8 to 10 lakhs కట్టాలి. కానీ వీళ్ళు ఇచ్చే బంపర్ ఆఫర్లో ఏంటి అంటే జస్ట్ 1 lakh అమౌంట్ పే చేస్తే చాలు, మిగతా EMI బర్డెన్ అంతా కూడా హ్యాండ్ ఓవర్ వరకు కంపెనీ పే చేస్తుంది. సో మనకి ఎలాంటి స్ట్రెస్ ఉండదు. సో ఈ ప్రాజెక్ట్ మొత్తానికి హైలైట్ ఈ క్లబ్ హౌస్ అనమాట. 50,000 SFT తోటి 60+ అమ్యూనిటీస్ ఉన్నాయి. లైక్ గెస్ట్ రూమ్స్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ, పార్టీ హాల్స్ కానీ, ఇండోర్ బ్యాడ్మింటన్ గేమ్స్ కానీ, ఇండోర్ స్విమ్మింగ్ పూల్స్, అది కూడా టెంపరేచర్ కంట్రోల్డ్. సో ఇంత వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉన్న క్లబ్ హౌస్ మనకు అందుబాటులో ఉంది. సో ఫ్యామిలీ టైం అంతా కూడా ఇక్కడ స్పెండ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఈ ఫ్లాట్స్, ఈ ప్రాపర్టీ అంతా చూసాక అసలు సొంత ఇల్లు కొనాలి అనే కళ ఇంకా పెరుగుతుంది. బట్ చాలామందికి ఏంటంటే సొంత ఇల్లు కొనాలి అంటే దాని వెనకాల చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఎందుకంటే డౌన్ పేమెంట్ కడతాము, బట్ మళ్ళీ మనం హ్యాండ్ ఓవర్ పీరియడ్ వచ్చేంత వరకు నెల EMI మేనేజ్ చేయాలి. దాంతోపాటు మనం ఆల్రెడీ రెంటెడ్ హౌస్లో ఉంటే ఆ రెంట్ మేనేజ్ చేయాలి. ఇలా ఫినాన్షియల్ స్ట్రగుల్స్, బర్డెన్ పెరిగిపోతుంది అని భయపడుతూ ఉంటారు. కానీ అలాంటి భయము, టెన్షన్, స్ట్రెస్ ఏది అవసరం లేదు. ఎందుకంటే మనకు ఇక్కడ బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. అదేంటంటే జస్ట్ 1 lakh మనం డౌన్ పేమెంట్ పే చేశాక హ్యాండ్ ఓవర్ పీరియడ్ వరకు ఎలాంటి EMI మనము పే చేయాల్సిన అవసరం ఉండదు. సో కంపెనీయే చూసుకుంటుంది. సో ఎలాంటి టెన్షన్ లేకుండా మన సొంత ఇంటి కలను నెరవేర్చుకోవచ్చు. సో చూసారు కదా సిటీలోని పొల్యూషన్, ట్రాఫిక్ లైఫ్కి దూరంగా ఒక ప్లెజెంట్ ఎన్వైర్న్మెంట్ తోటి, మంచిగా ORR యాక్సెసిబిలిటీ ఉన్న లొకేషన్ తోటి, 600 acresలో ఉన్న అర్బన్ ఫారెస్ట్ ఆపోజిట్లో ఉన్న ఇలాంటి ప్రాజెక్ట్లో మనం ఫ్లాట్ కొంటే అది మన లైఫ్లోనే బెస్ట్ డిసిషన్ అవుతుంది. సో ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకేమైనా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఇది వాళ్ళ NTV, మళ్ళీ కలుద్దాం.